బాలయ్య బాబు లేరు కదా, అవును. లవ్ స్టోరీ కూడా సక్సెస్ అయ్యాడు కదా. కాబట్టి అలా ఎక్కువ థింక్ చేయకూడదు. కాబట్టి బాలయ్య బాబు గారిని ఓన్ చేసుకొని ఒక శివ తాండవం చూపిస్తున్నాడు ఇప్పుడు. శివ తాండవం చూపించడం అంటే నాట్ ఈజీ. అది ఒక్క బాలయ్య బాబు గారికే సొంతం. బాలయ్య బాబు గారే చేయగలుగుతారు. కాబట్టి ఆ క్యారెక్టర్ గారికి ఒక బాలయ్య బాబు గారే కరెక్ట్ సెట్ అవుతారు. సో బా బోయపాటి గారు చూజ్ చేసుకున్నాడు అంతే. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ అండి. లవ్ యూ. అన్న ఎలా అనిపించింది అఖండ 2? 100% అల్టిమేట్ యూనివర్సల్ మూవీ. మా బోయపాటి గారు మళ్ళీ కొట్టారు. అండ్ అందులో ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. కరెక్ట్ క్యారెక్టరైజేషన్ చేశారు. ఎందుకంటే బోయపాటి గారు ఏంటంటే ఒక బాలయ్య బాబు గారికి వీరాభిమాని కాదు, ఆయన ఓన్ చేసుకున్నాడు కాబట్టి ఇంత మంచి సీన్ తీయగలిగాడు. ఒక శివభక్తుడు తాండవం చేస్తే ఎలా ఉంటుందో అఖండ 1లో అఖండ 2లో చూపించాడు. శివభక్తుడు అంటే ప్రతి ఒక్కరి మంచి కోరుకునే వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెలుస్తాడు శివుడు. ఏ రూపంలో వెలుస్తాడో తెలీదు, కానీ ఏదో ఒక రూపంలో శివుడు వెలుస్తాడు. ఆ రూపమే మా బాలయ్య. ఆ రూపాన్ని క్రియేట్ చేసింది మా బోయపాటి సీను గారు. కాబట్టి ఈ ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ రావాలి, ఫ్యామిలీ ఓన్ చేసుకోవాలి, ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే బాలయ్య బాబు విశ్వరూపం చూశారు. ఒక పొలిటీషియన్ గా, ఒక సినిమా పర్సన్ గా, ఒక సినిమా హీరోగా మనందరినీ ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తున్నాడంటే బాలయ్య బాబు గారు ఇస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఇట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈజ్ నాట్ పాన్ ఇండియా, ఈజ్ ఇన్ ప్యాన్ వరల్డ్, ఈజ్ యూనివర్సల్ పర్సన్ ఈజ్ బాలయ్య బాబు గారు. అండ్ ఇలాంటి సినిమా తీసినందుకు బోయపాటి గారికి చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్తున్నాం. యాజ్ ఎ ఫ్యాన్స్ తరఫు నేను సినిమా యాక్టర్ రవితేజని మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా చెప్తున్నాను. సినిమా మాత్రం అల్టిమేట్ అండి. అండ్ ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ సూపర్. అండ్ బాలయ్య బాబు గారి యాక్టింగ్ గురించి చెప్పకూడదు, చెప్పేంత అనుభవం కూడా నాకు లేదు. ఆ బాలయ్య బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చేశారండి, ఒక గుమ్మడికాయకి ఇలా తిప్పుతుంటే మనకి వచ్చే కమెంట్స్ ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే తెలుసా దిష్టి కాదండి, దిష్టి కాదు అది. శివుడి జోలికి వస్తే తప్పు చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుందో, అంటే నాట్ ఓన్లీ శివుడు, బాలయ్య బాబు గారి బోయపాటి మోటివ్ ఏంటంటే తప్పు చేసిన వ్యక్తికి ఎలా శిక్ష పడుతుందో అలా చూపించాడు. అది దాన్ని ట్రోల్ చేయకూడదు, ట్రోల్ చేసే అంత తప్పు అంత లేదు. కానీ బాలయ్య బాబు గారి యాక్టింగ్ మాత్రం అల్టిమేట్ అండి. మీరు చెప్తున్నాను, ఫ్యామిలీ పరంగా మొత్తం వచ్చి చూడాల్సిన, సకుటుంబ సపరివారంగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. అందరు రండి, వచ్చి చూడండి. బాలయ్య బాబు గారి యాక్టింగ్ మాత్రం అల్టిమేట్. చింపేశారు. తమన్ మ్యూజిక్ ఏంటంటే మ్యూజిక్ బాక్స్ కూడా పగిలిపోయేలా ఉన్నాయి.